రాజ్ లావణ్య ప్రస్తుతం వివాదం కొనసాగుతున్న క్రమంలో ఆర్జే శేఖర్ భాష కొన్ని కామెంట్స్ చేశాడు. సంచలనమైన కామెంట్స్ అవి. సో ఆ కామెంట్స్ పైన స్పందించేందుకు ప్రస్తుతం లావణ్య మనతో పాటు ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. అసలు కామెంట్స్ ఏంటండి? అసలు మీ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఆడియో ఒక లీక్ అయింది కదా. సో ఇందులో శేఖర్ భాష మాట్లాడుతూ కూడా కొన్ని ఆరోపణలు చేశారు, కొన్ని కామెంట్స్ చేశారు. సో ఏంటి అసలు నార్సింగ్ పోలీసులకు మీరు నిజంగానే ఫిర్యాదు చేశారా? వెళ్ళానండి. రేపు మార్నింగ్ అన్నది అవుతుంది. మా లాయర్ వస్తున్నారు, రేపు మార్నింగ్ చేస్తారు. ఏంటి అసలు మీ ఇద్దరి మధ్యలో జరిగిన కామెంట్స్ ఏంటి? అసలు శేఖర్ భాష మీ ఇద్దరి మధ్యలో ఎంటర్ అవడానికి కారణాలు ఏంటి? అసలు అతను ఎవరో మాకు తెలియదు. ఫస్ట్ నిజంగానే మగజాతి ఆనిముత్యం అని అనుకున్నాను. బట్ తర్వాత పెయిడ్ ఆర్టిస్ట్ అని తెలిసింది. నాకు ఇప్పుడు కూడా అతని మీద కోపం ఏం లేదు. కాకపోతే పర్సనల్ లైఫ్ లోకి ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతున్నాడు. ఇంకా గొడవది అంటారా, బూతులు అంటారా, నేను మాట్లాడాను. కాకపోతే అవి ఎవరిని ఉద్దేశించినవి కాదు. నాకు నా 10 ఏళ్ల జీవితానికి జరిగిన ఒక పెయింది. నేను నా భర్తతో 4 గోడల మధ్యలో మాట్లాడుకున్న ఒక దాన్ని తీసుకొచ్చి అతను రాజ్ ఆర్జేకి ఇవ్వడం, ఆర్జే శేఖర్ భాష ఏమో మొత్తం అన్ని మీడియాల్లోకి వెళ్ళి పదే అదే నిమిషం ప్లే చేస్తూ ఉండడం, నన్ను బ్యాడ్ చేయాలన్నదే ఉద్దేశం. 1 ఇయర్ నుంచి రాజ్ ఏదైతే చేస్తున్నాడో, మాల్వి ఏదైతే చేస్తున్నాడో, వాళ్ళ తమ్ముడు ఏదైతే చేస్తున్నాడో, ఇప్పుడు +1 ఆర్జే శేఖర్ భాష ఆడాడు తప్ప ఇంకా అంతకుమించి ఏం లేదు. నేను బయటకు వచ్చి నేను చెప్తున్న పెయిన్ మీ అందరికి అర్థమై ఉంటే నన్ను ఎవరు తప్పుపట్టరు అని నేను కోరుకుంటున్నాను. స్టార్టింగ్ నుంచి కూడా మీరు రాజ్ తరుణ్ కావాలని కోరుకుంటున్నారు. సో సడన్ గా శేఖర్ భాష, ఆర్జే శేఖర్ భాష ఎంటర్ అవడానికి అసలు ఆర్జే శేఖర్ భాషను పంపించింది రాజే అండి. అంటే మరి ఇతను ఇన్వాల్వ్ అయ్యి అడిగాడో, నేను చేస్తా భయ్యా అని అడిగాడో, మరి లేకపోతే రాజు చేయమన్నాడో నాకు తెలియదు. కానీ మా లైఫ్ లో అంతకు ముందైతే అతను ఎప్పుడు లేడు. నేను కూడా అతను ఎప్పుడు చూడలేదు. మరి బిగ్ ఎఫ్ఎం లో అతని వాయిస్ కూడా నేను ఎప్పుడు వినలేదు. రాజ్ లైఫ్ లో కూడా అంతకు ముందైతే లేడు. ఫ్రెండ్ అన్నదైతే అబద్ధం. ఎందుకు అబద్ధం చెప్తున్నాడో తెలీదు. మా లైఫ్ లో ఇన్వాల్వ్ అయ్యే రైట్ అయితే అతనికి లేదండి. సో దమ్ముంటే మీరు కంప్లైంట్ చేయండి అని అంటున్నాడు. సో లావణ్య మరి కంప్లైంట్ చేస్తుందా? కంప్లైంట్ చేసే ఉద్దేశం నాకు లేదు. అతని పైన ఎనర్జీ, టైం ఇన్వెస్ట్ చేసేది కూడా లేదు. నాకు మాల్వి వాళ్ళ తమ్ముడు ఏదైతే చేశారో, మాల్వి ఏదైతే చేస్తుందో, ఇప్పుడు నా ఎఫ్ఐఆర్ తీసుకొచ్చి ఇతను సంబంధం లేని నా జీవితం గురించి మాట్లాడుతున్నాడు. సంబంధం ఉన్న నా వ్యక్తి కోసం నేను మాల్వి పైన ఫైట్ చేస్తున్నాను. అది డైవర్ట్ చేయడానికి ఇదంతా స్క్రిప్టెడ్ వర్షన్ ఇదంతా. అండ్ అతను మాట్లాడుతున్న ప్రతి మాట ఉద్దేశపూర్వకంగా నా మీద కించపరుస్తూ మాట్లాడుతున్న మాటలు. నాకు పిల్లలు పుట్టారు అనడానికి అతను నాతో సంసారం చేయలేదు. నన్ను చెక్ చేసిన డాక్టర్ కాదు. అతనికి అర్హత కూడా లేదు. అతను మాట్లాడిన ప్రతి దానికి అతను పేబ్యాక్ అన్నదైతే ఖచ్చితంగా చేస్తాడు. కంప్లైంట్ రేపు పొద్దున ఇస్తాను. మరి అది అతన్ని అరెస్ట్ చేస్తారా, జైలుకి పంపిస్తారా, లేకపోతే అతనికి ఇంకేదో చేయాలని కాదు. అతను మాట్లాడిన తప్పు. సో శేఖర్ భాష మాట్లాడుతూ కూడా మీరే రాజ్ తరుణ్ ఇంట్లోకించి పంపించారని ఆరోపణ చేస్తున్నాడు. నేనేది అబద్ధం చెప్పట్లేదండి. 2017లో అతను వెళ్ళిపోయాడు, ఇవన్నీ అబద్ధం. March 15th అతను వెళ్ళిపోవడం జరిగింది. 15th or 13th అంతే. ఈ ఇయర్ 2024 13th మాత్రం ఇంట్లోంచి వెళ్ళిపోవడం జరిగింది. నేను పంపలేదు. పంపితే నేను ఎందుకు బయటకు వస్తానండి? ఇన్ని సంవత్సరాలు రాని మనిషిని ఈ రోజు నేను వచ్చానంటే నేను దేనికోసం వచ్చానని ఒకసారి అర్థం చేసుకోండి. మీ అందరి ఇళ్లలో ఆడపిల్ల లాంటి అమ్మాయినే నేను. సినిమా అమ్మాయిని కూడా అలా కూడా కాదు. నాకు అన్యాయం జరుగుతుంది. సపోర్టర్స్ అందరూ రాజ్ తరుణ్కే చేస్తారు. అతనే హీరో, అతనే ఎక్కువ మందికి తెలుసు. ఇప్పుడు 10 మందికి తెలిసిన మనిషికి రాజ్ తరుణ్కే సపోర్ట్ చేస్తారు కానీ నాకు కాదు. కాకపోతే అన్యాయం ఏం జరిగింది అన్నది కదంతా నిజంగా తెలిస్తే ఖచ్చితంగా నాకు న్యాయం జరుగుద్ది. అది తెలియజేయాలన్నదే నా ప్రయత్నం. బట్ నన్ను తొక్కేయాలని అన్ని విధాలుగా చూస్తున్నారు. ఒక ఛానల్లో ఏమో పెళ్ళైందంటాడు, ఒక ఛానల్లో 3 ఏళ్ల పాప ఉందంటాడు, ఒక ఛానల్లో ఏమో పిల్లలే పుట్టరంటాడు. మరి అతను ఏం మాట్లాడతాడో అతనికన్నా తెలుస్తుంది. సో లావణ్య డ్రగ్స్ తీసుకున్నారు, అలాగే డ్రగ్స్ విక్రయిస్తున్నారు, పెడ్లర్ గా ఉన్నారు అనేది శేఖర్ భాష కామెంట్. మోకిల వరలక్ష్మి టిఫిన్స్ కేసులో A11 అని నా పేరుందండి. నేను ఎస్ఓటి వాళ్ళని వెళ్ళి ఎందుకు నా పేరుందని చెప్పడంతో ఎందుకుందని నాకు క్లారిటీ ఇచ్చారు. దాని తర్వాత నేను మోకిల వాళ్ళు నాకు కాల్ చేశారు. నేను వెళ్ళలేదు. US వెళ్ళేసి వస్తుంటే మోకిల A11 నిందితురాలుగా ఉన్నారు, మిమ్మల్ని తీసుకెళ్లాలి స్టేషన్కి అని చెప్పడం నిజం. అదే నిజం. నన్ను అలాగే తీసుకెళ్లారు. కానీ తీసుకురావడం నార్సింగి స్టేషన్కి తీసుకొచ్చారు, రైల్వే స్టేషన్ నుంచి నన్ను తీసుకొచ్చారు. వాటికి అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. అవి కోర్టులో కూడా ప్రూవ్ చేసుకుంటాను. అండ్ కోర్టు నన్ను ఇంకా ముద్దాయి అని తీర్పు ఇవ్వలేనప్పుడు నన్ను అనడం కూడా తప్పు. నన్ను ఎందుకు పంపించారో కూడా నాకు తెలియదు. నేను డ్రగ్స్ అమ్మలేదు, నేను కొనలేదు. గత కొద్ది రోజులుగా లావణ్య రాజ్ తరుణ్ వివాదం నడుస్తోంది. మీరు 2 పర్యాలు వెళ్లారు నార్సింగ్ పోలీస్ స్టేషన్. మీ దగ్గర ఉన్న ఆధారాలు కూడా ఇచ్చారు. సో నోటీస్ కూడా సర్వ్ చేశారు. సో దర్యాప్తు ఏ విధంగా జరుగుతుంది అనుకోవచ్చు? నాకు 1 ఇయర్ నుంచి చాలా టార్చర్ ఉందండి. ఎంత టార్చర్ అంటే నన్ను వదిలించుకోవడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆఖరికి నా క్యారెక్టర్ అంటే ఇప్పుడు నన్ను మంచిదాన్ని అని వదిలేసిందంటే ఎవరు ఊరుకోరు కదండి. ఎవరు ఊరికే ఉండరు. సో అఫ్ కోర్స్ వాళ్ళు చేయాల్సినవన్నీ చేసే వదిలేస్తున్నారు. అండ్ అది మా ఇంటి గోడల మధ్యలో ఉండేది ఇప్పుడు
ప్రపంచం మొత్తానికి తెలిసేలాగా అయింది. అయినా నేను ఫైట్ చేస్తాను. అది ఎక్కడి వరకైనా సరే, వాళ్ళు ఎంతమంది పోలీసులకి నాకు యాంటీగా చెప్పనివ్వండి, ఎంతమంది జనాలకి చెప్పనివ్వండి, అతను చేసింది అయితే తప్పు, వదిలేసి వెళ్ళిపోవడం అన్నది అయితే తప్పు. వదిలేసి వెళ్ళిపోయిన దానికి నేను పోరాడుతున్నాను. అతను ఇంటికైతే రావాలి వెనక్కి, నేను లేదా నా రాజు దగ్గరికి నేనైనా వెళ్ళిపోతాను. ఆర్జే శేఖర్ భాష మీ పైన అంటే కామెంట్స్ చేయడానికి కావచ్చు, మీ ఇద్దరి మధ్య జరుగుతున్న సంభాషణ అసలు కారణాలు ఏంటి? అసలు కారణం ఏముందండి, మధ్యలో జోక్యం చేసుకొని డైవర్ట్ చేయడానికే చేస్తున్నాడు. ఇప్పుడు ఇదంతా జరగకపోతే, నేను డైవర్ట్ ఉంటే నేను వెళ్ళి నా ప్రయత్నం నేను చేసుకుంటాను, నా ఫైట్ నేను చేసుకుంటాను. కేసు పెట్టింది నేనండి. కేసు పెట్టిన వాళ్ళ పైనకి ప్రూఫ్స్ అడిగారు, ప్రూఫ్స్ చూపించాను. అటు కదా చూపించాలి, అటు కదా అండి చూపించాలి. అటువైపు వెళ్లాల్సింది మళ్ళీ నా వైపే తీసుకొస్తున్నారు. మళ్ళీ మస్తాన్ కేసు అంటాడు. ప్రాబ్లం ఏమైనా మస్తాన్ ఉంటే మస్తాన్ వచ్చి మాట్లాడతారు, మాకు ప్రాబ్లం ఉన్న వాళ్ళు వచ్చి మాట్లాడతారు. లేదా నా బాధితులు అంటున్నాడు, మనకు 3వ పెళ్లిలు అంటున్నారు, మరి ఆ ఇద్దరు మొగుళ్ళని కూడా రమ్మనండి, మాట్లాడుకుంటారు. సరే, నా ఇద్దరు మొగుళ్ళకి అర్హత ఉంటదేమో, శేఖర్ భాషకి అయితే లేదండి. అతను నా అన్న కాదు, తమ్ముడు కాదు, అక్క తమ్ముడు, ఏ రిలేషన్ అతనితో నాకు లేదు, ఫ్రెండ్ కాదు. ఎనిమిలో కూడా అతను పెట్టుకోదలుచుకోలేదు. అండ్ అతనంతా దేనికోసం చేస్తున్నాడు అనేది ఖచ్చితంగా ప్రూవ్ అవుద్ది. అండ్ ఇదే తెలుగు ప్రేక్షకులకి నేను చెప్తున్నాను, అతను ఏది మంచి ఉద్దేశంతో చేయట్లేదు. అతను ఎంతమంది అమ్మాయిల్ని ఏం చేస్తున్నాడు అన్నది కూడా తెలుస్తున్నాయి. సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు అమ్మాయిలు. ఇంకా అతను పెట్టే టార్చర్ భరించలేక అమ్మాయిలు చచ్చిపోవాలన్నమాట, అలాంటి టార్చర్ అతను చేస్తున్నాడు. అండ్ ఇప్పుడు బిగ్ బాస్ లోకి వెళ్ళడానికి మాత్రమే తను చేస్తున్నాడు ఇదన్నది ఖచ్చితంగా తెలుస్తుంది. వెళ్ళమనండి, అతనికి టాలెంట్ ఉంటే ఖచ్చితంగా బిగ్ బాస్ లోకి అవకాశం అనేది వస్తుంది. కానీ ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసి, ఒక ఆడపిల్ల ఏడుపు ఉసురు కొట్టుకొని బిగ్ బాస్ కాదు, ఎక్కడికి కూడా వెళ్ళలేడండి. ఆర్జే శేఖర్ భాషకు సంబంధించి విక్టిమ్స్ ఉన్నారంటున్నారు. సో విక్టిమ్స్ మిమ్మల్ని ఏమైనా అప్రోచ్ అయ్యారా? అంటే వాళ్ళతో పాటు మీరు ఏమైనా నర్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తారా? అసలు ఏంటి? అతని గురించి తెలిసిన తర్వాత నాకు కాల్ చేస్తున్నారండి. నా నంబర్ కూడా మొత్తం టెలికాస్ట్ చేస్తున్నారు కదా. కాల్ చేసి, అక్క తను ఏదైతే ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నాడో అది మా అందరి లైఫ్లో ఆల్రెడీ చేశాడు. అండ్ పెళ్ళైన అమ్మాయిలందరినీ టార్గెట్ చేసి చేయడమే అతని మెయిన్ జాబ్. కాకపోతే ఈ మీది అన్నది మీడియాలో ఫస్ట్ టైం అన్నది వచ్చింది. పెళ్ళైన వాళ్ళని తీసుకోవడం, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం, ఇంకా తర్వాత అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీస్కి చెప్పడం. సో ఇప్పుడు వచ్చిన అమ్మాయి విక్టిమ్ వాళ్ళ మదర్కి కూడా హార్ట్ అటాక్ వచ్చిందంట. సెకండ్ హార్ట్ అటాక్ వస్తుందేమో, నేను లూజ్ మై మదర్ అని అమ్మాయి కూడా భయపడుతుంది. అండ్ ఒక అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది, దీపారెడ్డి జడ్చర్ల నుంచి వస్తున్నారండి. వాళ్ళ బ్రదర్ కూడా ఆర్జే శేఖర్ భాష లేకపోయినంటే ఈరోజు మా అక్క బతుకుండేది అని మాట్లాడుతున్నారు. మరి నిజంగా జరిగినవి మరి అవి ఎందుకు ఈ రోజున మాట్లాడట్లేదు? అండ్ అవి 10 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉన్నాయి. మీరు ఇప్పుడు చేస్తున్న కామెంట్స్ విషయంలో విక్టిమ్స్ చాలా మంది ఉన్నారు కదా, వారు ఎందుకు మరి పోలీసులను ఆశ్రయించలేకపోయారు అనుకోవచ్చు? మరి ఇవన్నీ అమ్మాయిలు మాక్సిమం రారండి బయటికి. వస్తే ఏమవుతుంది అన్నది నా విషయంలోనే తెలుస్తుంది. అలాంటిది రాజ్ యాక్టర్, ఒకప్పుడు నార్మల్ అయితే ఉండొచ్చు, బట్ ఇప్పుడు ఒక యాక్టర్కి నేను ఇప్పుడు అగేన్స్ట్ గా రావట్లేదు, బట్ ఫైటింగ్ అయితే అలాగే జరుగుతుంది కాబట్టి నాకే ఎన్ని పడతాయి ఇలా. అండ్ ప్రతి అమ్మాయికి అది కామన్ కాబట్టి మాక్సిమం రారండి. మీలాంటి వాళ్ళు ఇంకా సపోర్ట్ ఇచ్చిస్తే నలుగురు రావాలి, కానీ ఇంకా తొక్కేస్తారు అన్న దగ్గర అయితే ఇంకెవరు వస్తారండి? రాజ్ తరుణ్ చాలా అమాయకుడు, చాలా మంచివాడు, మీరే కావాలని అతన్ని ఇంట్లో నుంచి గెంటేశారనేది ఆర్జే శేఖర్ భాష కామెంట్. మరి అది 10 ఏళ్ళు పడుతుందండి రాజస్థాన్ని గెంటేయడానికి. మరి మేము ఇల్లు తీసుకొని మరి అప్పుడు మేము షిఫ్ట్ అయ్యి ఇప్పుడు 3.5-4 years అవుతుంది. మరి 4 years పడుతుందా నేను గెంటేయడానికి? 3 months ఎందుకు? ఈ సంవత్సరం నుంచి నా పైన జరుగుతున్నవి ఏంటి అన్న చూడాలి కదా. నా 33 years లో మన ముందు హిస్టరీ అంతా కూడా ఉంటుంది కదా, డ్రగ్ హిస్టరీ. పోనీ ఈ అమ్మాయి మాతో డ్రగ్ చేసింది అని ఒక్కరిని చెప్పమానండి, ఈ అమ్మాయి మాతో డ్రగ్స్ కొనింది, పోనీ మాకు అమ్మింది అని ఎవరైనా చెప్పమానండి. శేఖర్ భాష ఎవరు? పోనీ నేను అమ్మాను అంటే శేఖర్ భాషకి అమ్మానండి, నేను కొన్నాను అంటే శేఖర్ భాష మా డీలర్, శేఖర్ భాషతోనే నేను చేశాను మొత్తం. శేఖర్ భాష నా ఎవరైతే అంటున్నారో వాళ్ళతోనే. లేదు అని నిరూపించిన కోర్టు అని నిరూపించిన రోజు మరి వచ్చి చెప్పదబ్బా తినమనండి. చివరిసారి చెప్పండి, ఇటీవలే అంటే ఈ మధ్య కాలం కావచ్చు, అంటే ఈ రోజు కూడా ఇటు మాల్వి మల్హోత్రా అలాగే రాజ్ తరుణ్కి సంబంధించిన ఒక వీడియో బయటకు వచ్చింది. సో ఇద్దరు మాట్లాడుతున్నాగా, అలాగే దానికి సంబంధించి ఇప్పుడు వాళ్ళిద్దరూ డే 1 మాకేమీ లేదు అన్నారండి. ఇప్పుడు ఉంది అన్న రోజున మనం ఇంత చేయాల్సిన అవసరం లేదు. నన్ను ఎందుకు థ్రెట్ చేసింది, కారణం ఏంటి అన్న దానికి వాళ్ళ రిలేషన్ది ప్రూవ్ చేయాలన్నదే నా పాయింట్. అది నేను ప్రూవ్ చేశాను, ఎవిడెన్సెస్ అన్నారు, తీసుకొచ్చాను. ఫోన్ ఆడియో కాల్ నుంచి, టెక్స్ట్ మెసేజ్ నుంచి, ఇన్స్టాగ్రామ్ టెక్స్ట్ మెసేజ్ అండ్ వాళ్ళ ట్రాన్సాక్షన్ హిస్టరీస్, స్విగ్గీ ఫుడ్ దగ్గర నుంచి అన్ని విధాలుగా అన్ని పెట్టాను. ఒక్క 1% కూడా అక్కడికి వెళ్ళలేదు. వాళ్ళది ఏముంది అన్నది ఇంకా మీకే తెలుస్తుంది. సరే ఉంటే ఉండనివ్వండి అఫేర్, బట్ నన్ను వదిలేయొద్దు. అది నా ఫైట్ చేస్తున్నాను, నేను నా రైట్స్ కి ఫైట్ చేస్తున్నాను. ఇన్ని సంవత్సరాలు నేను రాలేదండి, నేను ఏదో ఆశించి అయితే రావట్లేదు. ఒక్కటి నాకు సపోర్ట్ చేయండి అండ్ ప్లీజ్ దయచేసి ఆర్జే శేఖర్ భాషను ఎంకరేజ్ చేయొద్దు. అతను ఏమన్నా ఇంకేదైనా ఫైట్ చేస్తే వేరే విషయాల్లో ఏమైనా చేయండి, మా విషయంలో అతను ఫైట్ చేయొద్దు. ఏ ఛానల్ వాళ్ళు దయచేసి పిలవద్దు. అతని మెయిన్ ఉద్దేశం బిగ్ బాస్కి వెళ్ళడానికి. ఇంకా మీరు దానికి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు.
ప్లీజ్ దయచేసి చేయొద్దు అని నేను కోరుకుంటున్నాను. సో మొత్తంగా ఆర్జే శేఖర్ భాష తమ ఎపిసోడ్లోకి ఎంటర్ అవ్వాల్సిన పరిస్థితి కాదు. ముఖ్యంగా నేను రాజ్ తరుణ్ కోసమే పోరాడుతున్నాను, రాజ్ తరుణ్ కావాలంటూ లావణ్య చెప్తోంది. సో ఆర్జే శేఖర్ భాష పైన కూడా కొంతమంది బాధితులు ఉన్నారు, విక్టిమ్స్ ఉన్నారు. వారందరూ కూడా పోలీసులను ఆశ్రయించే సిచ్యువేషన్ కూడా ఏర్పడుతోంది. పూర్తి ఆధారాలతో నార్సింగ్ పోలీసులకు ఆర్జే శేఖర్ భాష పైన ఫిర్యాదు చేస్తామని లావణ్య చెప్తుంది. మరి ఎపిసోడ్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది మాత్రం ఆసక్తి నెలకొంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్ కి, నేను ఎన్టీవీ, హైదరాబాద్.